నమస్కారం, రుద్రా న్యూస్ కు స్వాగతం. ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ పార్థసారథి గీతా మందిర్లో ఆదివారం రోజున నారాయణ అన్న సేవా కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గీతా పారాయణంలో ద్వాదశి అధ్యాయం, విష్ణు సహస్రనామ పారాయణాలు, భజనలు, సందేశాల అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న హాజరై స్వయంగా వడ్డిస్తూ కార్యక్రమంను ప్రారంభించారు. అన్నప్రసాద వితరణకై ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమంను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి ముందు శుద్ధ ద్వాదశి రోజున నారాయణ అన్న సేవ తప్పక నిర్వహిస్తున్నామని, నేడు 300 మందికి అన్నప్రసాద వితరణ నిర్వహించామని, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మహా గొప్ప దానమని అన్నారు. అలాగే కార్యక్రమం విజయవంతంగా ఆర్థికంగా చేయూతనిచ్చిన నారాయణ అన్న సేవ శాశ్వత సభ్యులకు కమిటీ సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంధె చంద్రమౌళి, కార్యదర్శి గంగిశెట్టి గాంధీ, కోశాధికారి గౌరిశెట్టి ప్రకాష్, నారాయణ సేవా సభ్యులు నిర్మల లక్ష్మీనారాయణ, వెల్దండి శివరాజం, కౌన్సిలర్ వల్లపు రాజు, నారాయణ సేవా కమిటీ కార్యవర్గ సభ్యులు, భక్తులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పార్థసారథి గీతా మందిర్ ఎదుట నారాయణ అన్న సేవా కార్యక్రమం సేవా కార్యక్రమం కమిటీ సభ్యులందరూ కూడా ప్రతి నెల ద్వాదశి రోజు అన్నదానం చేయడం అనేది గొప్ప విషయం. అన్ని దానాల్లోకి నిన్న మరి ఆకలి తీర్చేవాడికి అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఆ కార్యక్రమాన్ని ఈ అన్నదాన సేవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మరి ఆ దేవుని కృపకై వారందరూ కూడా సంధానం కావాలని, వారికి ఆ కృష్ణుడి ఆ భగవంతుడి కృపా కటాక్షములు ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై నారాయణ అన్నసేవ అనేటువంటి కార్యక్రమాన్ని ఒక 50 మందితో కూడి ప్రారంభించడం జరిగింది. ఈ నారాయణ అన్నసేవ కార్యక్రమం ద్వారా ప్రతి ద్వాదశికి ఈ గీతా మందిర్లో అన్నప్రసాద వితరణ అనేది జరుగుతుంది. ఇది భక్తితో కూడుకున్నటువంటిది. పవిత్రంగా మనం వేసినటువంటి అన్నప్రసాదం కూడా దేవునికి చూపించిన తర్వాతనే మనకు కూడా జయించడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అందరూ స్వీకరించి అన్నప్రసాదంగా దేవుని ప్రసాదంగా స్వీకరించి మహా పుణ్యము పురుషార్థకము రెండు గ్రహించుకోవాలని మనకు దీని ద్వారా మేలు జరుగుతుందని చెప్పి ఆశిస్తూ మరి నారాయణ అన్నసేవ సభ్యులందరూ కూడా మా తరఫున మా